నమస్తే, వెల్కమ్ టు ఏబిటి టీవీ. నేను సుమలత. అమెరికా సంపద మొత్తం ప్రపంచ దేశాలు తరలించుకుపోతున్నాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావన. ఈ క్రమంలో సుంకాల ఆయుధం ప్రయోగించారు. ఇక అమెరికాలో ఉద్యోగాలు చేసే విదేశీయులు సొంత దేశాలకు డబ్బు తరలించుకుపోకుండా మరో బిల్లు తీసుకొచ్చారు. సొంత దేశాలకు తరలించే డబ్బుపై 5% పన్ను విధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది కార్యరూపం దాలిస్తే భారత్ కు నష్టం తప్పదని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ ప్రతినిధులు తమ అధ్యయనంలో పేర్కొన్నారు. వివిధ దేశాల్లోని భారతీయులు ఏటా $120 బిలియన్ భారత్ కు రెమిటెన్స్ రూపంలో పంపిస్తున్నారు. ఇందులో అమెరికా నిధులు వాటా 28%. ఈ మొత్తంపై అమెరికా ప్రభుత్వం 5% పన్ను విధిస్తే భారత్ ఏటా $12 నుంచి $18 బిలియన్ వరకు నష్టపోవాల్సి ఉంటుంది. ఎన్ఆర్ఐలు పంపించే నిధులపై ఎక్కువగా ఆధారపడే యూపీ, బీహార్, కేరళ రాష్ట్రాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అనేక కుటుంబాలు ఈ డబ్బుతోనే విద్య, ఆరోగ్యం, సొంతిల్లు వంటి అవసరాలను తీర్చుకుంటున్నారు. ట్రంప్ ప్రకటించిన రెమిటెన్స్ సుంకం అమెరికాలోని విదేశీయులందరికీ వర్తిస్తుంది. అంటే H-1B వీసాతో పాటు గ్రీన్ కార్డు పొందిన వారు కూడా భారత్ కు డబ్బు పంపించేందుకు 5% ఛార్జ్ చెల్లించుకోక తప్పదు. ట్రంప్ ప్రవేశపెట్టిన ఈ బిల్లు అమల్లోకి వస్తే భారత ఫారెక్స్ నిల్వలపై కూడా ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. డాలర్ల రాక పడిపోయి రూపాయి విలువ తగ్గే అవకాశం కూడా ఉందని అంటున్నారు. చివరకు కరెన్సీ స్థిరీకరణ కోసం RBI రంగంలోకి దిగాల్సి రావచ్చని అంచనా వేస్తున్నారు.